అంటే మీకు అనుమానాలు కూడా ఉన్నట్టున్నాయి అందులో. ఎస్, చాలా ఉన్నాయండి. సో రాష్ట్ర ప్రజలకి నువ్వు ఏ విధంగా మీకు భరోసా కల్పించావు ఇన్నాళ్ళు? మోసం చెప్పే కదా వచ్చావు అయితే. సో ఆయన చెప్పిన అబద్ధాలన్నిటిని నిజం చెప్పిస్తాను. ఇంక లిక్కర్ స్కామ్స్ ఉన్నాయి, ఎందుకు ఇలా ఊరికి ఒక ప్యాలెస్ లో ఎందుకు కడుతున్నావు, ఏంటి అందులో అంతర్యం ఏంటి? ఏంటి మీకు మీ అబ్జర్వేషన్ ఏంటి దాని మీద? ప్యాలెస్ల మీద ఏంటంటే ప్రాపర్టీస్ అండి. మనము ఆయన అధికార రాకముందే 1,00,000 కోట్ల మీద కేసులు ఉన్నాయి, జైలుకి వెళ్ళాడు, 16 months ఉండి వచ్చారు. ఆయనకి ఏంటంటే ఆయన సుప్రీం ఉండాలి, ప్రతి ఊరికి ఒక ఒక ప్యాలెస్ కట్టుకొని ఈ ఊర్లో ఎక్కడ రాజులా ఉండాలనుకుంటాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన అనుకున్న డ్రీమ్స్ అన్నిటిని ప్రజలు అలా తుంచి పక్కకేశారు. బట్ ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ప్యాలెస్లు కట్టుకొని అయినా సరే ఆస్తి సంపాదించుకున్నాడు, కట్టుకోవాలి, ఊరికి ఒక ప్యాలెస్లు కట్టుకోవాలి, భార్యని ఆ డిజైన్స్ అలా కట్టడం వెనుక అంటే సహజంగా ఇలాంటి డిజార్డర్ ఉన్న వాళ్ళకి ఏమన్నా అలాంటి ఇది ఉంటుందా? అంటే ఆయన ఎప్పుడు భారతిరెడ్డి గారితోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు కాబట్టి మేడం సహకారం ఉండి ఉంటది, మేడం అనుకుని ఉంటారు నాకు ఇలానే కావాలని. సో భార్యను ప్రేమించే వ్యక్తిగా మేబీ ఆవిడ సజెషన్స్ తీసుకొని అలా చేయించి ఉండొచ్చు. రాజకోటల్లాగే ఉన్నాయి చూడండి మీరు, ఎగ్జాక్ట్లీ రాజకోటల్లాగే ఉన్నాయి. మేబీ ఆయనకి ఒక తాజ్మహల్ లాంటివి, ఊరికి ఒక తాజ్మహల్ కట్టిస్తున్నారేమో భార్యకి. అఫ్ కోర్స్ ఇవి చర్చల్లో ఉన్నవే, చర్చలో లేనివేం కాదు. కానీ సో మీరు ఇలా అంటే డెఫినెట్గా మీరు వైసీపీకి టార్గెట్ అయ్యారు, వైసీపీ సోషల్ మీడియాకి టార్గెట్ అయ్యారు. నేను ముందు చెప్పినట్టు వైసీపీ సోషల్ మీడియాలో మిమ్మల్ని టార్గెట్ చేసినట్టుగా బహుశా ఎవరిని టార్గెట్ చేసి ఉండకపోవచ్చేమో. చేయలేదండి, లిటరలీ చాలా మందిని ట్రోల్స్ చేశారు, మా పార్టీలో మహిళల్ని ట్రోల్స్ చేశారు, ఘోరంగా చేశారు. వేరే పార్టీ మీ స్థాయిలో చేసి ఉండకపోవచ్చేమో. నన్ను 1 month చేశారండి. నన్ను అంటే ట్రోల్స్ చేసిన వాళ్ళు మిగిలిన వాళ్ళని ఎలా చేశారంటే చిల్లర ఆకుతాయిలు వీడియోస్ పెట్టడమో, మార్పులు చేయడమో, ఫోటోలు పెట్టడమో, కామెంట్స్ పెట్టడమో అక్కడ దాకా వదిలేరు. నా విషయంలోకి వచ్చేసరికి 1 month ఉమెన్ కమిషన్ కూడా ట్రోల్ చేసిందండి. ప్రెస్ మీట్లు 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి ఉమెన్ కమిషన్ వాసిరెడ్డి పద్మ కూడా నన్ను బ్యాడ్గా మాట్లాడి ట్రోల్ చేశారు. విజయసాయిరెడ్డి గారు కూడా ఆయన స్థాయి మర్చిపోయిన పైన ట్వీట్ వేసే పరిస్థితి. ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప వాళ్ళ పార్టీలో ప్రతి ఒక్కరు ట్రోల్ చేశారు నన్ను. అంటే విజయసాయిరెడ్డి స్థాయిలో చేశారు అని అంటే జగన్మోహన్ రెడ్డి స్థాయిలో చర్చ జరిగినట్టే కదా దీని మీద. ఎగ్జాక్ట్లీ అండి, ఆయన దృష్టిలో ఉండే చేశారు. దానికి మెయిన్ రీజన్ సజ్జల భార్గవ రెడ్డి. వాడు నన్ను టార్గెట్ చేయాలనుకున్నాడు, నన్ను ఆపాలనుకున్నాడు. బట్ వాడి పప్పులు నా దగ్గర ఉడకలేదు. వాడి ఆలోచనల కంటే నా ఆలోచనలు, నా ఇంటెన్షన్స్ బలమైనవి. సో బాధపడ్డాను కానీ భయపడలేదు. బాధ పెట్టారు, భయపెట్టలేకపోయారు. అంటే మీరు ఎక్కడో ఉన్నారు కాబట్టి మీరు బాధపడ్డారు, భయపడకపోవచ్చు. కానీ ఇక్కడున్న మీ అమ్మ నాన్న విషయంలో మీరు కాస్త ఆలోచించారా? మా పేరెంట్స్ ఫస్ట్ నన్ను కొంచెం వద్దని చెప్పారు మాట నిజం. తర్వాత నేను ఎప్పుడైతే ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేశారో, ప్రజలకి నేను మంచి చేస్తాను మా పేరెంట్స్ బిలీవ్ చేశారు. మాకేమైనా పర్లేదు, నీకేమైనా పర్లేదు, నువ్వు ఇది కంటిన్యూ చేయని చెప్పారండి. ఇద్దరు అలాగే చెప్పారు. ముఖ్యంగా మా మదర్ నన్ను చాలా సపోర్ట్ చేశారు. మా మమ్మీని ఎంత టార్గెట్ చేశారో నేను నా నోట్తో చెప్పలేను. అయినా కూడా మా మమ్మీ లోపల బాధపడుకున్నా సరే నన్ను ఎంకరేజ్ చేశారు. నువ్వు చెయ్యి, నీలాంటి కూతురు ఉండాలని. ఈ రోజు అండి నేను పడిన కష్టానికి, నేను పడిన ట్రోల్స్కి, నేను ఎక్కడికి వెళ్ళినా సరే, ఒక ఎమ్మెల్యే మీట్ అయినా కానీ, నార్మల్ ఎక్కడైనా షాపింగ్ మాల్స్లో షాపింగ్ చేస్తున్నా కానీ కొంతమంది గుర్తుపట్టి వచ్చి దండం పెడుతున్నారు. అమ్మ నీలాంటి ఆడపిల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని. నేను ఏదైతే కావాలనుకున్నాను అది జరిగింది. సో మా మదర్ పక్కన ఉన్నప్పుడే వాళ్ళ మాట అంటుంటే మా మమ్మీకి ఇంక అంతకంటే ఏం కావాలండి? నీలాంటి కూతురు అందరి ఇళ్లలో ఉండాలి, నాకు చెల్లిగా ఉండాలి, నాకు కూతురులా ఉండాలి అంటే మా అమ్మ చాలా గర్వంతో, ఆ రోజు పడిన కష్టాలు, ఆ రోజు బాధతో పెట్టిన కన్నీళ్ళు ఈ రోజు మా మమ్మీ గర్వంతో పెడుతున్నారు. స్వాతి గారు, మీ మీద ఉన్న కేసుల పరిస్థితి ఏంటి ఇప్పుడు? అంటే మీరు కోరుకున్న వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి కేసులు ఇక కొట్టేయబడతాయి అనుకోవాలా, లేకపోతే ఫ్రీడమ్ వచ్చేస్తుందని అనుకోవాలా? తర్వాత ఈ మధ్య కాలంలోనే TV9 మేనేజింగ్ డైరెక్టర్ మీ మీద కూడా కేసు పెట్టారు. వీటి పరిస్థితి ఏంటి? ఇంకా ఫస్ట్ ఆల్రెడీ నా పైన ఉన్న కేసులన్నీ పోతాయండి. ఒక్కటి బేస్లెస్, ఎందుకంటే సుప్రీం కోర్టే చెప్పింది సోషల్ మీడియా కేసులు, పోస్టుల మీద కేసులు పెట్టొద్దని. సో దే ఆర్ నథింగ్, అవి పోతాయి ఆటోమేటిక్గా. దెన్